హాయ్ గైస్, వెల్కమ్ వెల్కమ్ వన్ డే ఇన్ మై లైఫ్. మా అమ్మమ్మ గారి ఊర్లో అయితే జాతర జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ముఖ్య అతిథిగా మనమైతే విచ్చేయబోతున్నాం. సో మీకు జమ్మలమ్మ అమ్మవారు అంటే తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టలో వెలిసింది కాబట్టి ఒక పుట్టలోనే అమ్మవారిని చూసుకుంటూ బోనాలన్నీ అక్కడికే తీసుకొచ్చి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తరువాత పుట్ట మొత్తాన్ని బాగా అలంకరించిన తరువాత తీసుకొచ్చిన బోనాలను కింద పెట్టేసి అక్కడే నైవేద్యంగా పెడతారన్నమాట. ఇక అలా నైవేద్యం పెట్టేసిన తర్వాత కొంతమందికి ఉంటాయి కదా, ఐ మీన్ కేశఖండనం కానీ పుట్టెంట్రుకలు కానీ తలనీలాలు అంటారు కదా. సో అలాగనమాట, మేమైతే పుట్టెంట్రుకలు అని ఉంటాము. సో అలా కొంతమంది ఇక్కడైతే తీస్తారు, కానీ మేమైతే ఇంటి దగ్గర తీస్తాం అనమాట. సో అదే ఎలా తీస్తారో మీకు అది కూడా చూపిస్తాను నేను. సో ఇక పుట్ట దగ్గర అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంటి దగ్గర ఎలా చేస్తారో చూడండి. సో ఇక ఇంటి ముందు అయితే ఇలా గుడి కట్టుకొని అమ్మవారి రూపాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ అమర్ చేసుకొని గుడి దగ్గర బండారు తీసుకొచ్చుకొని ఇంటి దగ్గరే చేసుకుంటారు అనమాట. ఇది అంటే ఇక్కడ కూడా ఇందాక పుట్ట దగ్గర ఎలాగైతే చేశారో ఇక్కడ కూడా అలాగే అనమాట. బోనాలు ఎత్తుకొని ఆ గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇక వెంట్రుకలు తీసేది అయితే స్టార్ట్ అనమాట. ఇక పూజ అనమాట. పూజ అయిపోయిన తర్వాత వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్. ఇప్పుడైతే రెండు చోట్ల అయితే అయిపోయింది కదా. ఒకటి పుట్ట దగ్గర, రెండోది ఇంటి దగ్గర. ఇప్పుడు మూడో ప్లేస్ అనమాట, అదే బాట సుంకులమ్మ. రోడ్డు పక్కనే వెలిసినందున అమ్మవారు అక్కడే గుడి కట్టాలని కోరడంతో గుడి కట్టి రోడ్డు పక్కనే వెలిసినందున బాట సుంకులమ్మ అని పిలుస్తారనమాట. అండ్ గుత్తి చుట్టుపక్కల వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది, మిగతా వాళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసిన చరిత్ర అయితే ఇంతే. ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. టైం అయితే ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఈ ఎండలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడైతే. ఇక ఈ ఎండలో అయితే మనం నడుచుకుంటూ వెళ్ళలేక ర్యాపిడో బుక్ చేస్తే మనోడు వచ్చాడనమాట. సారీ రా, ఫీల్ అవ్వకు, ఊరికే అలా అన్నా. అండ్ ఈ వ్యూ మాత్రం డ్రోన్ ఉండుంటే ఖచ్చితంగా అదిరిపోయేది బ్రో. అలా ఉందన్నమాట రోడ్డు మీద. ఇక మొత్తానికి గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూస్తున్నారు కదా సంబరాలు ఏ లెవెల్లో ఉన్నాయో. ఇక కింద ప్రజలు చూస్తున్నారు కదా ఏ లెవెల్లో ఉన్నారో. గుడి చుట్టూ నిండిపోయారు అనమాట. పక్కన ఖాళీగా లేదు అసలు. ఇక కిందికి వెళ్దామంటే అవి కోసిన తర్వాత రక్తం ఎక్కడ పడుతుందో అని చెప్పి ఇంకా పైనే ఉండిపోయాను అనమాట. ఇంకా అంత మందిలోకి వెళ్ళలేక పైనే ఉండిపోయాను. అందరు ఇక్కడ నుండి వీడియో తీసుకుంటున్నారు. ఇక గుడి దగ్గర పోతుల్ని నరకడం అండ్ కోయడం కూడా జరిగిపోయింది. ఇక గుడి దగ్గర కార్యక్రమం మొత్తం చూసుకుని ఇంటికి వచ్చామన్నమాట. సో ఇక ఎవరికున్న ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళని అయితే పిలుచుకున్నారు. బట్ వీళ్ళెవరో మనకైతే తెలియదు. ఇక ముఖ్యమైన ఘట్టం అనమాట, ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక ఫస్ట్ మన బావ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇక్కడైతే బగారా రైస్, వైట్ రైస్, మటన్ కర్రీ. అండ్ ఇక్కడ టేస్ట్ ఎంత బాగున్నా సరే లైట్ గానే తినాల్సి వచ్చింది. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళాలి. మళ్ళీ అక్కడ తినకపోతే బ్రదర్స్ ఫీల్ అవుతారనమాట. వద్దు వద్దు అంటే మూల వెతికి వెతికి చేసినాడు నా కోసం. వెతికి వెతికి అండ్ కూర మాత్రం మెత్తగా ఉడికిందనే చెప్పొచ్చు. నోట్లో పెట్టి గుంజగానే మొత్తం వచ్చేసింది ఆ మూలగలో ఉన్నదంతా. మెత్తగా ఉడికింది బాగా. వీడు 2 ముక్కలు ఎక్కువ తినడానికి ప్యాంటు లూజ్ చేసుకొని పొట్ట ఫ్రీ చేసుకుంటున్నాడు. ఇది మళ్ళీ నైట్ ఎఫెక్ట్ అనమాట. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా కోసం వెతికి వెతికి 3 మూలగలు తీసి వేసారనమాట. మేము బిరుస్తాం పెద్దది ఇక్కడ చెప్పు.
friend highly talented, talented, and highly talented. ఎక్కువ 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 సరిపోయిందా? ఎగ్జాక్ట్లీ వాటర్ కలుపుకుందామా, రా తాగేద్దామా? రా తాగేద్దామా? తాగేసి నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఏదో తేడాగా ఉందేంటి? నాన్ వెజ్ తినకపోవడం గొప్ప కాదు, తినే అలవాటు ఉండి కూడా మానేయడం గొప్ప. అది వీడికే సాధ్యం. నేనే అనుకున్నా వీడు నాకంటే ఓవర్ చేసి ఓ మెట్టు ఎక్కాడు బ్రో. తీయండి. ఇక మొత్తానికి అయిపోయి వచ్చిందనమాట. పొద్దున్నే లేచి ఫ్రెష్ గా వేప పుల్లతో పళ్ళు తోముకొని ఫ్రెష్ అయిపోయి తలకాయ కూర తినేసామన్నమాట. అండ్ ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదు మొబైల్ లో ఛార్జింగ్ లేక. ఇక ఇంటికి వచ్చేటప్పుడు ఒక చిన్న హ్యాపీ మూమెంట్ అయితే జరిగింది. సో అందరం హ్యాపీ. ఇక ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఓకే మరి అయితే ఉంటా. ఇంటికి వచ్చి అన్నం అడిగితే మా అమ్మ ఇది చేతిలో పెట్టి తీసుకో పండగ చేసుకో అంటుంది. ఇది మాత్రం నేనే తినాలంట. వెంట్రుకలు తీసిన తర్వాత ఇది ఖచ్చితంగా నేనే తినాలంట మొత్తం. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే బాయ్.